వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వేస్ట్గా పోయే వాటితోనే మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా ఒక 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ కానీ లేదా ఇట్లాంటి వేస్ట్ క్యాన్ ఉంటుంది కదా, అది తీసుకొని నిలువుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటితో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒక దానిలో అయితే ఆనియన్స్, ఒక దానిలో ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఈ సైడ్ కాడున్న హోల్ ఉంది కదా, హోల్లో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టేసి షోగా అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒక టిప్పు. ఇలా బొకేస్ లాగా కాకపోయినా ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకొని మనం ఏ ప్లేస్లో పెట్టుకున్నా కూడా షోగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇంకా ఏ విధంగా యూజ్ చేయొచ్చో ఒకసారి చూద్దాము. ఇట్లా ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా, సాంబార్ పౌడర్, రసం పౌడర్, ఇంకా మిగతా ఏవైనా సరే అక్కడొకటి పెడితే మెస్సీగా కనిపిస్తాయి. ఇవన్నీ ఒక బాక్స్లో ఇలాగ అరేంజ్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఇందులో చూసుకుంటే సరిపోతుంది. దానికి తోడు ఇది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ బాక్స్ ఇలా పట్టుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చూడండి ఎంత బాగుంటుందో. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఇవే బాక్సెస్లో టమాటోస్ కూడా అలాగే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ర్యాక్ అయితే ఒకటి ఇలా వచ్చింది. దీనిలో వేస్ట్ బాక్సెస్ పెట్టి ఒక దానిలో కొబ్బరి, ఒక దానిలో అల్లము, బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా దానిలో పచ్చిమిర్చి వేశాను. జిప్లాక్ కవర్లోనేమో నిమ్మకాయలు అయితే వేశాను. ఇవి అలా ఎప్పుడు మనకి ఎలా కావాలంటే అప్పుడు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే టిఫిన్ ప్లేట్స్ లేదా భోజనం ప్లేట్స్ ఇవి ఉంటాయి కదా, వీటిని ఇట్లా విడిగా పెడుతుంటే మొత్తం జారిపోతూ ఉన్నాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక దానిలో అయితే ఈ ప్లేట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే బాస్కెట్ అండి. దీనిపైన కాడ ఇరిగిపోయింది. దీన్ని సగానికి కట్ చేసేసి దీనిలో అయితే భోజనం ప్లేట్స్ అరేంజ్ చేసుకున్నాను. నేను డైలీ వాడే వంట పాత్రల మీద ప్లేట్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా పక్కనే ఇంకొక దానిలో ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. నాకు కౌంటర్ టాప్ చాలా తక్కువగా ఉంటుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా స్పేస్ అయితే వచ్చింది. మనం రెంట్కి వెళ్ళిన ప్రతి ఒక్క హౌస్ మనకి కన్వీనియంట్ ఉండదు కదా, ఏదో చిన్న చిన్నగా మనం కావాల్సిన విధంగా మనం సర్దుకోవటమే. ఇది కూడా ఒక వేస్ట్ మెటీరియలే. చపాతీ పిండి మిక్చర్ ఉంటుంది కదా, ఆ బౌల్ అయితే ఇరిగిపోయిందండి. దానిపైన మూత. దీన్ని ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి. ముందుగా ఒక పేపర్ని తీసుకుని దానికి సరిపడినంత రౌండ్గా డ్రా చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదేంటంటే బ్లౌజెస్కి వేసే పైపింగ్ రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ అయితే నేను మిషన్కి వాడేశాను. అది మిగిలింది. ఈ పైప్ని తీసుకొచ్చి దీనిలో ఫిక్స్ చేశాను. ముందుగా కట్ చేసుకున్న పేపర్ ఉంటుంది కదా, అది కూడా ఈ పైప్కి ఇలా పెట్టేసేసి దానిలో ఇలా ప్రెస్ చేసామంటే చక్కగా ఫిట్ అయిపోతుంది. మనం హడావిడిగా వంట చేసే టైంలో ఏవో ఒకటి స్పైసెస్ పౌడర్స్ అయితే యూజ్ అవుతాయి కదండి, వాటన్నిటిని ఒకసారిగా డబ్బాల్లో ఇట్లా స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే జీరా పౌడరు, దీనిలోనేమో ఇలాచీ పౌడరు, నెక్స్ట్ మిరియాల పౌడర్ అండి. నేను ఎక్కువగా మిరియాలు యూజ్ చేస్తాను. ఇదేమో వామ్ పౌడర్. ఇదేమో గోధుమ పిండి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎంతో కొంత పిండి పక్కన పెడుతుంటాం కదా, అట్లా అస్తమానం చేతులు మన పిండిలో పెట్టకుండా మనం చపాతీ చేసుకునే టైంలో ఈ డబ్బాతో ఇలా చల్లుకుంటూ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే కాఫీ పౌడర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఏది కావాలంటే ఆ పౌడర్ వాడుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ గుగ్గిలు తినడం చాలా హెల్దీ కదా, దానిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. వాటిల్లో వాము, జీలకర్ర, మిరియాల పౌడర్స్ వేసుకుని తిన్నామంటే గ్యాస్ వస్తుందేమో అనే ప్రాబ్లం కూడా ఉండదు. పైన ఇంకా ఇట్లా హోల్లా స్పేస్ ఉంది కదా, దీనిలో సిజర్స్ మనం కంటిన్యూగా వాడుకుంటూ ఉంటాము. నెక్స్ట్ లైటర్ ఉంటుంది కదా, వీటిని దీనిలో పెట్టుకున్నామంటే మనకి కన్వీనియంట్గా తీసుకోవడానికి బాగుంటుంది. టీ, కాఫీ, సలాడ్స్ తాగడం, తినటం అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెంగా ఇలాంటి పౌడర్స్ యూస్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మనం చేతి కింద ఎప్పుడు వాడుకునే గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ ఒకదానిలో ఒకటి ఒకదానిపైన ఒకటి పెట్టడం వల్ల చాలా తక్కువ స్పేస్ అయితే ఆక్రమిస్తుంది. పక్కనే గ్లాసెస్, స్పూన్స్ స్టాండ్ అయితే పెట్టేశాను, పిల్లలకి అందుబాటులో ఉంటుందని. నేను తయారు చేసిన ఈ స్పైసెస్ ఆర్గనైజర్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న స్టాండ్ అయితే 2 స్టాండ్స్ వచ్చినాయండి. మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. 300 పడింది. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. తక్కువ ప్లేస్లోనే ఎక్కువ ఐటమ్స్ పెట్టుకునేలాగా బాగుంది. సాల్ట్, ఆయిల్ క్యాన్స్,
ఇవన్నీ పెట్టుకోవచ్చు. డైలీ మనం చేసుకునే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా కింద కొన్ని పెట్టుకోవచ్చు, పైన కొన్ని పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్స్ 2 నేను గ్యాస్ పక్కనే పెట్టుకుంటానండి. ఇక్కడ నెయ్యి బాక్స్ చూసారా, ఇది కింద ఒక ప్లేట్ అయితే పెట్టాను. అది బాక్స్ బాక్స్ పగిలిపోయిందని దాని మూత అయితే దాని కింద పెట్టాను, జిడ్డు అది అవ్వకుండా ఉంటుందని. ఈ చిన్న ర్యాక్లోనే సాల్ట్ డబ్బా, అల్లం దంచుకునేలాగా ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇది తాలింపు దినుసులు డబ్బా, ఇదైతే పాడైపోయిందండి, ఇంకొకటి కొత్తదైతే తీసుకోవాలి. తాలింపు దినుసులన్నీ చక్కగా అరేంజ్ చేసుకుని ఉన్నట్లయితే మనం కర్రీ చేసుకోవటం చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ కింద ఉన్నది ఇంకొకటండి, దీనిలో అయితే బిర్యానీ స్పైసెస్ అయితే పెట్టుకున్నాను. దేనికదే అన్నిటిలో గిన్నెల్లో సర్ది పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత వేసుకోవటానికి బాగుంటుంది కదా. అట్లా పెట్టుకుంటే మనకు పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఈ బాక్స్ ఎప్పటి నుంచో మా అమ్మగారు యూజ్ చేసే బాక్స్ అండి, నాకు ఇచ్చారు. నేను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను దీన్ని. పక్కనే ఆయిల్ క్యాన్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాను, జిడ్డు అది పట్టకుండా ఉంటుందని. నా కౌంటర్ టాప్ అయితే చిన్నగా ఇలాగ నాకు నచ్చిన విధంగా నేను సర్దుకున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.